ఈ అంత్య దినములందు దేవుడు మానవాళితో ఎలా మాట్లాడుచున్నారంటే, ఈ అంత్య దినములందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు బాగా చదవండి. ఎందుకంటే ఈ సువార్తల్లో యేసుక్రీస్తు వారు జనములతో ఏ విషయాలైతే మాట్లాడి ఉన్నాడో అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడే స్వయంగా యేసుక్రీస్తు ద్వారా మాట్లాడి ఉన్నాడు. ప్రాణగంధంలో యేసుక్రీస్తు వారు 7 సంఘాలతో మాట్లాడి ఉన్నాడు. అది తండ్రి అయిన దేవుడే కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుచేత ప్రభు స్వరాన్ని వినాలి. అందుకే ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారని సెలవిచ్చి ఉన్నాడు. ఎవరైతే ఆయన గొర్రెలుగా ఉంటారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో, ఎవరైతే ఆయన కోసం పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారని చెప్పాడు.